హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన రంగోలీ కిచెన్ ఛానల్లో దొండకాయ పచ్చడి చేస్తున్నాను. అందుకు దొండకాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, పల్లీలు కావాలి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఎల్లిగడ్డ, దొడ్డుప్పు, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. దొడ్డుప్పు ముందుగా వేయడం వల్ల మిక్సీ జార్ మంచిగా పనిచేసి ముక్కలు తొందరగా నగిలిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ముకుడు పెట్టుకొని ముకుడులో నూనె వేసి నూనె వేడయ్యాక పల్లీలను వేయించుకోవాలి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పల్లీలను బాగా ఫ్రై చేసుకోవద్దు, నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. వేగిన పల్లీలను ముందుగా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ముకుడులో దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా బాగా మాడగాల్చుకోవద్దు, నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు త్వరగా వేగవు కదా. ఇప్పుడు వేగిన ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ముక్కల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పసుపు, చింతపండు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న దొండకాయలు, పచ్చిమిర్చిలను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత చల్లారిన టమాటా ముక్కలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా బాగా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా మెత్తగా పట్టుకోవద్దు, కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి పచ్చడిని. అంతే, సింపుల్గా దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే సింపుల్గా దొండకాయ పచ్చడి రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.